17,500 కోట్లు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఆర్బీఐకి నిన్నటి పెట్టిన బాబు సర్కారు. దీంతో 3 నెలల అప్పు క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై. వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే జల వివాదాలపై కేంద్ర కమిటీ సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ అధికారులతో ఏర్పాటు. కమిటీ సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్. వివాదాల పరిష్కారానికి 3 నెలల్లోగా నివేదిక. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే బంగ్లాదేశ్ చెర నుండి ఏపీ జాలర్లను విడిపించండి. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ. పొట్టకోటి కోసం చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చేతికి చిక్కిన 9 మంది ఏపీ మత్స్యకారులను రక్షించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వద్దెల గురుమూర్తి కేంద్రాన్ని కోరారు. విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులను వారి పడవలను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్కి ఆ శాఖ కార్యదర్శి బంగ్లాదేశ్లోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు లేఖ రాశారు. గత ఏడాది అక్టోబర్ 21న పశ్చిమ బెంగాల్ తీరంలో మెకనైజ్డ్ బోట్లో వేటాడుతూ పొరపాటు బంగాళాఖాతంలో మన సరిహద్దు దాటడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారులు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. తమ కుటుంబ పెద్దలు నెలల తరబడి నిర్బంధంలో ఉంచడంతో జాలర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కూడా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందంలో భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దులు దాటిన మత్స్యకారులను వాళ్ళ పడవలను బాండ్ సమర్పించిన వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలు లేనప్పుడు వాళ్ళని జైల్లో నిర్బంధించకూడదని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మన మత్స్యకారులను విడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.